హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. పిల్లలు స్కూల్ నుండి వచ్చాక స్నాక్స్ అడుగుతారు కదా, దానికోసమని మనం ఈరోజు కీరా శాండ్విచ్ చేయబోతున్నాము. దానికోసమని అమూల్ చీజ్ స్ప్రెడ్ తీసుకోవాలి ఫస్ట్. దెన్ కీరాని ఇలా స్లైసెస్ చేసుకోవాలి సన్నగా. దాని తర్వాత పీలర్తో ఇలా కీరాని సన్నగా పీల్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ని సైడ్స్ ఇలా తీసేసి ఇలా పెట్టుకోవాలి రెడీగా. తర్వాత ఇవి పిజ్జాస్కి ఇస్తారు కదా మనకు ఆర్డర్ చేసుకున్నప్పుడు, ఇది హర్బ్స్ ఇందులో మిక్స్ చేసుకోవాలి. స్ప్రెడ్లో చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. టొమాటో కెచప్ కూడా కొంచెం వేయాలి, సో దట్ పిల్లలు టేస్టీగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఈ స్ప్రెడ్ ఒక బౌల్లో తీసుకొని మనము ఇవన్నీ మిక్స్ చేసుకుందాము. ఓకే, చూడండి, చీజ్ స్ప్రెడ్ బౌల్లోకి వేసాను. చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో వేసాను, కొంచెం టొమాటో కెచప్ వేసాను. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేయాలి, సో దట్ ఇది చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇలాంటి స్పూన్తో దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది స్ప్రెడ్ స్పూన్ సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. దీంతో ఈవెన్గా వస్తుంది మనకి. చూడండి, స్లైస్డ్ కీరాస్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన కొంచెం పెప్పర్ పౌడర్ స్ప్రింకిల్ చేసుకుందాము. ఇలా వేసుకోవాలి పెప్పర్ పౌడర్. తర్వాత ఇంకో స్లైస్ని ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలి. చూడండి, స్లైస్గా పీల్ చేసుకున్నాం కదా కీరాని, ఇలా అరేంజ్ చేసుకొని సైడ్స్ కట్ చేసుకోవాలి. కీరా లేయర్స్ వేసుకున్న తర్వాత ఇలా 2 స్లైసెస్గా కట్ చేసుకొని దాని మీద కొంచెం మిరియాల పొడి వేసేసి, కొంచెం కొలంజీ సీడ్స్, కొన్ని నువ్వులు వేయించుకున్నవి వేసేసి ఇలా గార్నిష్ చేసిన ప్లేట్లో పిల్లలకి సర్వ్ చేస్తే టేస్టీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో ఈవినింగ్ స్నాక్స్లో ట్రై చేసి కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.